ఇప్పుడు ఏంటన్నా మీ దగ్గర లక్షలు పెట్టుబడి పెట్టి పాము ఇప్పుడు అయిపోయి ఊరికర్రకి ఎంత ఖర్చు అవుతుంది, గబ్బు కొడుతుంది స్మెల్. ఎంత పంట మంది అక్కడ వరకు అసలు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటూ వాడి లోపల నొకాల. వాడు ఆ దొంగ పట్ట ఇచ్చినోడు చలానా కట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసుకో. 20 ఏళ్ళ నాడు పట్ట ఇస్తే నువ్వు ఇన్ని రోజులు గమ్ము ఎక్కడ ఉన్నావు సార్? జలదంకి మండలంలోని వేములపాడు పంచాయతీలో కోదండరాంపురం గ్రామానికి సంబంధించి పొరంబోకు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పసుపులేటి నాగార్జున అనే రైతుని తీరా పంట చేతికి వచ్చే టైంలో ఏ కక్షలు పెట్టుకుని ఇది వారి పంట మీద ఇది పైకి రాకుండా చచ్చి ఈ పంట అంతా కూడా నాశనం అయ్యే విధంగా పురుగు మందు చల్లి దీన్ని గడ్డి మందు చల్లి ఈ పంటని చేతికి వచ్చే పంటని అన్యాయంగా నాశనం చేయడం జరిగింది. దీన్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. చాలా సన్నకారు రైతులు కుటుంబ పోషణతో కుటుంబం మొత్తం దీని మీద ఆధారపడి ఏదో ఒక రకంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈ రైతులకి అన్యాయం చేసే విధంగా ఎవరైతే ఈ కార్యక్రమం ఇట్లాంటి తప్పు పని చేశారో వాళ్ళని శిక్షించాలని చెప్పని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రైతుకు మేమందరం అండగా ఉంటామని చెప్పి తెలుస్తూ, అలాగే పై అధికారులు జిల్లా స్థాయి అధికారులు అందరికీ కూడా తెలియజేస్తాం. అవసరమైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తూ ఈయనకు న్యాయం చేసే వరకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో నాగార్జునకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.